జగన్ పార్టీ పరాజయం పాలై సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రావడం మానేశారు. పోనీ ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రజల్లోకి వస్తున్నారంటే అదీ లేదు. తాడేపల్లి ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ జైళ్లలో పరామర్శలు, లేకపోతే ఎక్కడెక్కడో దాడులు జరిగాయంటూ ఓదార్పులతో ఏడాది కాలం వెల్లబుచ్చడం విమర్శల పాలవుతుంది. ఆఖరికి పార్టీ పరంగా పిలుపునిచ్చిన ఆందోళనల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంపై సొంత పార్టీలోనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయట. జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం విరగడైందని మిత్రపక్షాలు సంబురాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపునిచ్చారు. అంత లావున పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో గంజా బ్యాచ్ ను పరామర్శించిన జగన్ అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇంకో రోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవటం వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించటం లేదట. వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని పవర్లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చుని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. మరో 3 ఏళ్లు ఓపిక పట్టండి, కళ్లు మూసుకుంటే 3 ఏళ్లవుతాయి, తరువాత మనదే అధికారం అంటూ జగన్ తెగ ధీమాగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తోన్న జగన్ తమ కష్టంతో అధికారంలోకి వద్దామనుకుంటున్నారా? అదే అసలైన వెన్నుపోటని వైసీపీ శ్రేణులు రుసరుసలాడుతున్నాయట. వైసీపీ ఘోర పరాజయం తరువాత త్వరగానే రికవరీ అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీని గాడిలో పెట్టే పనిలో పడినట్లు కనిపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అయితే అన్ని ఆందోళన కార్యక్రమాలకు స్థానిక నేతలే హాజరయ్యారు తప్ప ఎక్కడా అధినేత జగన్ పాల్గొనకపోవడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీక్షలు, పాదయాత్రల పేరుతో జనానికి దగ్గరైన ఆయన ఈసారి ఎందుకు నిరసన కార్యక్రమాలకు హాజరు కావటం లేదన్న చర్చ జరుగుతోంది. నవరత్నాల హామీలు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ నినాదంతో జగన్ అధికార పగ్గాలు చేపట్టారు. నవరత్నాలే తిరిగి తనను గెలిపిస్తాయన్న లెక్కలతో ధీమాపోయిన జగన్ స్వయంకృతాపరాధాలతో 5 ఏళ్లకే అధికారం కోల్పోయారు. ప్రతిపక్ష నేత హోదా దక్కించుకునే అవకాశం లేని ఆయన అదే కావాలని మంకుపట్టు పడుతూ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. మళ్లీ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఆ క్రమంలో జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి తరువాత జనంలోకి వస్తానని ప్రకటించి అందరం కలిసి ప్రజల్లోకి వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తానని, ప్రతి బుధవారం, గురువారం జిల్లాలోనే నిద్ర చేస్తానంటూ ఆ ప్రోగ్రాంకి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు. ఆ ప్రోగ్రాం అతీగతి లేకుండా పోయింది. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అన్నారు. ఆ ముందు రోజు తెనాలిలో రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఈ పర్యటనకు జగన్ ఎంచుకున్న నేపథ్యం, తాను బాధితులు అని భావించిన వారినే కలవకుండా దూరం పెట్టిన వైనం, లేవనెత్తిన అంశాలు, వేటిలోనూ లాజిక్ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పదే పదే కాగితం చూస్తూ మాట్లాడినప్పటికీ జగన్ పలుమార్లు తడబడ్డారు. రౌడీ షీటర్ల పేర్లు చెప్పటంలోనూ ఇబ్బంది పడ్డారు. తెనాలిలో కేసు నమోదైతే పోలీసులు మంగళగిరికి వెళ్లి నిందితులను ఎలా తీసుకొస్తారని జగన్ ప్రశ్నించారు. కేసు ఎక్కడ నమోదైతే అక్కడి పోలీసులే వెళ్లటం, నిందితులు ఎక్కడున్నా అరెస్టు చేయటం సాధారణమేనన్న సంగతి మాజీ సీఎంకు తెలియదా, లేక పోలీసులను తప్పుబట్టడానికి అలా మాట్లాడారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రౌడీ షీటర్లను పిల్లలుగా సంబోధించిన ఆయన వారికి గాయాలుంటే వైద్యులు తప్పుడు నివేదికలు ఎలా ఇస్తారని రౌడీ షీటర్ల చిత్రాలు పదే పదే చూపించారు. జాన్ విక్టర్ జూనియర్ న్యాయవాది ఆ పిల్లవాడిని కొడతారా అంటూ నల్లకోటు వేసుకున్న పోస్టర్ ప్రదర్శించారు.
ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో పట్టపగలు హైవేపై డాక్టర్ సుధాకర్ ను పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టేసిన తీరు, అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలో వేధించిన వైనాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. నాడు చట్టాలు, రాజ్యాంగం జగన్ కు గుర్తు రాలేదా అని చర్చించుకుంటున్నారు. జాన్ విక్టర్, కరీముల్లా బెయిల్పై విడుదలైన జగన్ పర్యటనలు వారెక్కడా కనిపించలేదు. రౌడీ షీటర్లను పరామర్శించారన్న అపవాదు వస్తుందన్న భయంతోనే వారిని దూరంగా ఉంచారన్న చర్చ నడుస్తోంది. రౌడీ షీటర్లను నడి రోడ్డుపై కొట్టి వారి కుటుంబాల పరువు తీశారంటూ జగన్ పలుమార్లు ప్రస్తావించారు. అదే సమయంలో వారి కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు. వారిని మీడియా కెమెరాలకు చూపిస్తూ మాట్లాడారు. అప్పటిదాకా స్థానికులకు తప్ప బయటి వారికి తెలియని వారిని జగన్ మీడియా సమక్షంలో బహిర్గతం చేశారు. ఇక జగన్ రౌడీ షీటర్ల కుటుంబాల పరామర్శకు వస్తే సీఎం జగన్, జై జగన్ అంటూ అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది పరామర్శ లేక ప్రదర్శన అన్న విమర్శలు వెల్లువెత్తాయి. సరే, అంత చేసిన తాను పిలుపునిచ్చిన వెన్నుపోటు దినంలో పాల్గొనకుండా బెంగుళూరు వెళ్లిపోయారు. జిల్లాలో అక్కడక్కడ ఆ పార్టీ నేతలు హడావిడి చేశారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లి పరామర్శించారు. జైల్లో కాకాణి ఎంతో ధైర్యంగా ఉన్నారంటున్న మిథున్ రెడ్డి ఈ సందర్భంగా జగన్ షెడ్యూల్ వెల్లడించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ ఈ నెల 11 లేదా 12న నెల్లూరు జైలుకొస్తారట. చేసే తప్పులు కానీ అరాచకాలు కానీ ఎత్తి చూపిన దానికి ఈరోజు అక్రమంగా కేసు పెట్టి అకారణంగా ఈరోజు ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఆయన చేసిన తప్పల్లా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చలేదు, లేకపోతే ప్రజలకు జరిగే అన్యాయాల్ని ప్రశ్నించడమే ఈరోజు ఆయన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఈయన గురించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు భయప్రాంతాలందరినీ భయప్రాంతం గురి చేసి మొత్తం ఒక డైవర్ట్ చేసి టాపిక్లన్నీ డైవర్ట్ చేసి ఏదో జరిగిపోతుంది అనే విధంగా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తారు. 11 లేదా 12వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వస్తారని చెప్పి కూడా నేను పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని జగన్ జైలులో పరామర్శలు, ఓదార్పులకు మాత్రమే జనంలోకి వస్తుండడంపై సోషల్ మీడియాలో కూడా తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే తాడేపల్లి నివాసం లేకపోతే బెంగుళూరు ప్యాలెస్లతో గడిపిస్తున్న మాజీ సీఎం మరి ప్రజల్లోకి ఎప్పుడొస్తారో చూడాలి.